ఇప్పుడు మనకి ఏఐ అంటే గుర్తొచ్చేది చాట్‌జీపీటీ, జెమినై, గ్రాక్ ఏఐ ఎక్సెట్రా కదా! కానీ ఇప్పుడు ఏఐకి ఎత్త కూడా సరిపోవట్లేదా? సో, దానికి కారణం ఏంటంటే స్పేస్ ఎక్స్, ఎన్‌విడియాతో చేతులు కలిపి వీళ్ళు ఏఐనైతే స్పేస్‌కైతే తీసుకెళ్ళబోతున్నారనమాట. సో, ఈరోజు వచ్చేసి మనం దాని యొక్క పూర్తి వివరాలైతే తెలుసుకోబోతున్నాం. అసలు ఏఐని అంతరిక్షంలోకి ఎందుకు పంపాలనుకుంటున్నారు? సో, ఏదైనా ఫ్యూచర్ టెక్నాలజీ కోసం ఇప్పటి నుంచే మ్యాపింగ్ అయితే చేస్తున్నారంటారా? ముందుగా అసలు విషయం ఏంటంటే, స్పేస్ ఎక్స్ వచ్చేసి ఎన్‌విడియా టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు స్పేస్‌లో ఏఐ బేస్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అయితే డెవలప్ చేసే ప్లాన్‌లో అయితే ఉన్నారనమాట. వీళ్ళు మొదటి లాంచ్‌ని 2027 చివరి దశలో ప్రయోగించే అవకాశం ఉందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని అయితే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి స్పేస్‌లో పనిచేస్తున్న ఏఐ డేటా సెంటర్ అయితే కాదు. సో, వీళ్ళు ఫ్యూచర్‌గా ప్లాన్ చేసే టెక్నాలజీ అనమాట. అంటే ఆల్రెడీ మన ఎర్త్‌లో ఏదైతే డేటా సెంటర్స్‌లో ఏఐ రన్ అవుతుందో సేమ్ అలాగే కొన్ని ఏఐ వర్క్ లోడ్స్ వచ్చేసి మన స్పేస్‌లో రన్ అయ్యేటట్టయితే వీళ్ళైతే చేస్తారనమాట. కానీ స్పేస్ ఎందుకు? ఏఐకి ఎందుకంటే మనకి ఒక్కటిగా చాలా రిసోర్సెస్ అయితే కావాలనమాట. పవర్ ఒకటి, డేటా సెంటర్స్, సో కంప్యూటింగ్ పవర్, కూలింగ్ ఇవి మెయిన్ అనమాట. ఏఐని మేనేజ్ చేయాలనుకుంటే ఏఐ అనేది మనకి రోజు రోజుకి ఎంత పవర్‌ఫుల్ అవుతుందో తెలిసిందే. అందుకే వాటికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, రిసోర్సెస్ గాని, యూసేజ్ అనేది మనకు రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. అందుకే కంపెనీస్ కొత్త పాసిబిలిటీస్ కోసం అయితే వెతుకుతున్నాయన్నమాట. ఈ వేలో వీళ్ళు స్పేస్ గురించి అయితే ఆలోచిస్తాం మొదలెట్టారు. స్పేస్ అంటే మనకు గుర్తొచ్చేది సోలార్ ఎనర్జీ. సో, సోలార్ ఎనర్జీ యూజ్ చేసి కూడా కంప్యూటింగ్ సిస్టమ్స్ రన్ చేయాలని ఒక ఐడియా అనమాట. మీకు సింపుల్‌గా చెప్పాలంటే సో, సోలార్ పవర్, స్పేస్ హార్డ్‌వేర్, ఏఐ కంప్యూటింగ్ అనమాట. సో, ఈ 3 మెయిన్ బేసిక్ అని చెప్పొచ్చు. ఇదే బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో, సింపుల్‌గా మనకి స్పేస్‌లో ఏఐ వర్క్ అవ్వాలంటే. ఇప్పుడు మనకు అసలు ఎన్‌విడియా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో చూద్దాము. ఎన్‌విడియా దగ్గర మనకి పవర్‌ఫుల్ జీపీయూస్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి మాసివ్‌గా కంప్యూటింగ్ పవర్‌కి చాలా అవసరం అనమాట. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో మనకి ఎన్‌విడియా చూస్తే జీపీయూ మేకింగ్‌లో కింగ్ అని చెప్పొచ్చు. అందుకే మనకి స్పేస్ ఎక్స్ కూడా ఎన్‌విడియాతో చేతులు కలిపి ఈ టెక్నాలజీని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో అయితే ఉంది. ఒకవేళ మనకి ఈ టెక్నాలజీ గనుక సక్సెస్ అయితే ఫ్యూచర్‌లో డేటా సెంటర్స్‌ని మనం ఎర్త్‌లోనే కాదు స్పేస్‌లో కూడా చూసే అవకాశం అయితే ఉంది. ఇదంతా చూస్తుంటే మనకి సూపర్ అనిపిస్తుంది కదా! సో, కానీ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హీట్ అనమాట. ఏఐ చిప్స్ వచ్చేసి మనకు చాలా హీట్‌ని అయితే జనరేట్ చేస్తాయి. కానీ ప్రస్తుతం మనం ఎర్త్‌లో అయితే కూలింగ్ సిస్టమ్స్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ స్పేస్‌లో మనకి హీట్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి రేడియేషన్. సో, స్పేస్‌లో ఎమిట్ అయ్యే చాలా రేడియేషన్ వల్ల మనకి ఎలక్ట్రానిక్ డివైస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి రిపేర్. సో, ఎర్త్‌లో మనకి ఏదైనా సర్వర్ ఫెయిల్ అయినా మనకి ఆటోమేటిక్‌గా టెక్నీషియన్ వచ్చి దాన్ని ఫిక్స్ అయితే చేస్తారనమాట. బట్ స్పేస్‌లో చాలా కష్టం ఇది. ఎందుకంటే ఆర్బిట్‌లోకెళ్ళాలి. సో, చాలా క్లిష్టమైన దాంతో కూడుకున్న పనైతే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా విన్నాక చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తది. ఎర్త్‌లో ఉన్న డేటా సెంటర్స్ ఏమవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ గాని, మైక్రోసాఫ్ట్ గాని, అమెజాన్ గాని వీళ్ళు కూడా వీళ్ళ యొక్క డేటా సెంటర్స్‌ని స్పేస్‌లో పెడతారా లేదా అని. నేనైతే నో అనే అంటాను. ఎందుకంటే అప్పుడే ఆ విధంగా అయితే అడుగులైతే వేయరనమాట. ప్రస్తుతం ఒకవేళ ఈ టెక్నాలజీ వస్తే మాత్రం ఫస్ట్ యూజ్ చేసేది స్పేస్ మిషన్స్‌కి, ఎర్త్ అబ్జర్వేషన్‌కి, డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి సో, ఇలాంటి వాటిలకైతే ఫస్ట్ అయితే యూజ్ చేస్తారనమాట. మనకసలు ఏం ఉపయోగం? ఒక సామాన్య మానవుడికి దీనివల్ల ఏం ఉపయోగం? రేపటి నుంచి మీ ఫోన్ స్పీడ్‌గా పనిచేస్తుందని అయితే ఏం కాదు. పవర్‌ఫుల్ ఏఐ సర్వీసెస్ రావచ్చు. అలాగే మీకు చాలా యూజ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఫోర్‌కాస్ట్ గాని, ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఏదైనా డిజాస్టర్ వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎర్త్‌క్వేక్ రాబోతుందనుకోండి. ముందుగానే ఎర్త్‌ని 24 అవర్స్ స్కాన్ చేస్తుంటాయి కాబట్టి, సో, ఏదైనా అనోమలీ గాని, లేదంటే ఏదైనా చిన్న అలజడి వచ్చినా శాటిలైట్ నుంచి ఎర్త్‌కైతే డేటా అయితే రిసీవ్ అయితే అయిపోతదనమాట. సో, వెంటనే మనం అలర్ట్ అయితే చేయొచ్చు. సో, దీనివల్ల చాలా డిజాస్టర్స్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. చాలా మంది సేఫ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ. ఇదొక కేవలం స్పేస్ ఎక్స్ ప్రాజెక్టే కాదు. సో, ఫ్యూచర్‌లో రాబోయే వాటికి ఇదొక పెద్ద ఎక్స్‌పెరిమెంట్ అని కూడా చెప్పొచ్చు. మరి మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఏఐని స్పేస్‌లో పెట్టడం మంచిదంటారా? లేదంటే ఎర్త్ మీదే ఉంచేయడం బెటర్ అంటారా డేటా సెంటర్స్‌ని? ఇలాంటి ఏఐ, స్మార్ట్ ఫోన్స్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అసలుగా టెక్ అప్డేట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఆర్ సాయి సైనింగ్ ఆఫ్.